హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఈ ప్లాస్టిక్ వైర్తో ఒక డోర్ డెకరేషన్ అనేది చూపిస్తానండి. అది ఎలాగో అనంటే ఇది చూడండి, ఇలా చిన్న చిన్న ఫిష్ నాట్ లాంటిది వేసుకొని హ్యాంగింగ్స్ అనేది చేస్తున్నాను. ఈ ఫిష్ నాట్ అనేది ఎలా వేయాలి అనేది చూపిస్తాను మీకు. దీనికోసం ముందుగా 2 వైర్లను తీసుకోవాలండి. ఈ 2 వైర్స్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసుకొని ఒక దాంట్లో ఒకటి ఇలా క్లోజ్ చేసుకోవాలి. అండ్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని రివర్స్లో ఉంటుంది కదండి, దాన్ని పైకి తీసుకొని రైట్ సైడ్ ఉన్న దాన్ని ఆ గ్రీన్ కలర్ దాంట్లోకి వేసి ఒక నాట్ లాగా వేసుకోవాలి. ఇది బేసిక్ నాట్ అంటారు. ఈ నాట్ నా ఛానల్లో ఉంటుంది, చూడండి ఎలా అనేది. అండ్ దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రీన్ కలర్ వైర్ ఉంది కదండి, దాన్ని కొంచెం లూజ్ చేసుకోవాలన్నమాట. కొంచెం పైన కింద ఇలా కొంచెం లూజ్ చేసేసుకుంటే లూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ లూజ్ అయిన వాటిలో నుండి ఈ పింక్ కలర్ వైర్ ఉంటుంది కదండి, ఈ పింక్ కలర్ వైర్ని లాక్ చేసేయాలి. పింక్ కలర్ వైర్ని దూర్ చేసి ఈ గ్రీన్ కలర్ వైర్తో లాక్ చేసేయాలి. మనకు ఫస్ట్ బేసిక్ నాట్ ఎలా అయితే వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే బేసిక్ నాట్ అనేది వస్తుంది. అంటే ఫ్రంట్ ఒక బేసిక్ నాట్ వస్తుంది, బ్యాక్ ఒక బేసిక్ నాట్ వస్తుంది అన్నమాట. ఎలా అనేది ఇదిగోండి, ఇలా ఫ్రంట్ ఒకటి బ్యాక్ ఒకటి వస్తుంది. ఇప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ ఉంది కదండి, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని రైట్ సైడ్లో ఉన్న పింక్ కలర్ని గ్రీన్ పింక్ రెండిటికి మధ్యలో వచ్చేలాగా రౌండ్ చేసుకోవాలి. అండ్ ఈ పింక్ కలర్ అనేది ఒక గ్రీన్ కలర్ అనేది పొడవుగా ఉంటుంది కదండి, దాని కింద నుండి పైకి తీసుకోవాలి. అలాగే ఈ గ్రీన్ కలర్ ఉంది కదండి, దీన్ని మళ్ళీ టర్న్ చేసుకొని ఆ మిగిలిన గ్రీన్ కలర్ని కూడా పింక్ కలర్ కింద నుండి పైకి తీసుకోవాలండి. అలా తీసుకొని పైకి తీసుకోవాలి. అలా తీసుకొని ఇంకా గ్రీన్ కలర్ని ఇంకో గ్రీన్ కలర్ ఉంది కదండి, దాంట్లోకి ఫోల్డ్ చేసేసి అటు ఇటు రెండు వైప్స్ కొంచెం మిగిలింది కదండి వైరు, ఆ వైర్ని ఇలా లాగితే మనకి ఫిష్ నాట్ అనేది వచ్చేస్తుంది. చూశారు కదండి, ఫిష్ నాట్ అనేది ఎంత ఈజీగా వచ్చిందో. ఇలాగే మిగిలిన వైర్ కూడా ఉంటుంది కదండి, ఆ వైర్తో ఇలా ఫిష్ నాట్ అనేది వేసుకోవాలి. అంటే మన డోర్ ఎంత లెంత్ ఉందో దాన్ని బట్టి మనకి ఎన్ని లైన్స్ వేసుకోవాలనుకుంటున్నామో దాన్ని బట్టి మనము వేసుకోవాలండి. నేనైతే దాదాపుగా ఒక 250 వేసాను. ఇప్పుడు వీటిని ఎలా హ్యాంగింగ్ లాగా చేయాలి అంటే, ఒక చిన్న సూది ఉంటుంది కదండి, హెమ్మింగ్ సూది, దానికి ఒక దారం అండ్ మనం డెకరేషన్ కోసం చిన్న పూసలు ఉంటాయి కదా, మనకి ఫ్యాన్సీ షాప్లో దొరుకుతాయి గోల్డ్ కలర్ పూసలు. ఆ గోల్డ్ కలర్ పూసల్ని తీసుకొని ఒక నాట్ లాగా వేసుకొని ఇలా ఒక కింద నుండి పైకి సూదితో మనము ఒక చిన్న హోల్ ఉంటుంది, ఆ హోల్ ద్వారా మనము మధ్యలో ఇలా ఏమన్నా డెకరేషన్ లాగా వేసుకొని పూసలు కానీ ఇంకా లేకపోతే వేరే ఏదైనా వేసుకొని ఇట్లా హ్యాంగింగ్ లాగా తయారు చేసుకోవాలండి. ఇదిగోండి మీకు చూపించాను కదా, ఇలా హ్యాంగింగ్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదండి, నేను ఒక హ్యాంగింగ్ అనేది తయారు చేశాను. ఇలాగే మిగతా వాటిని కూడా మిగతా 250 ఫిష్ నాట్ వేసానని చెప్పాను కదా, సో వాటిని కూడా ఇలాగే వేసుకోవాలి. అంటే మన డోర్కి ఎన్ని లైన్స్ అయితే వేసుకోవాలనుకుంటున్నామో అన్ని లైన్స్, అంటే సపోజ్ నేను ఇప్పుడు ఒక 20 లైన్స్ వేసాను అంటే అప్ అండ్ డౌన్గా ఉండాలి కదండి. మిడిల్లో తక్కువ పెట్టేసి సైడ్కి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ ఒక్కొక్కటి పెంచుకుంటూ అలా వచ్చాను. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ చాలా బాగా వచ్చింది. నాకైతే డోర్కి అలా హ్యాంగింగ్ లాగా చేశాను, చాలా బాగా వచ్చింది. ఈ మిగిలిన వాటిని కూడా ఇలాగ లైన్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇట్లా లైన్స్ వేసుకోవాలి. మీరు ఎన్ని లైన్స్ అయితే వేసుకోవాలి అనుకుంటున్నారో
అన్ని లైన్స్ వేసుకోండి. ఇలా దారాలు కట్ చేయొద్దండి, ఎందుకంటే మన దీనికో ఒక ఏమంటారు, ఒక లేస్ని ప్రిపేర్ చేసుకొని దానికి కుచ్చుకోవాలన్నమాట. నా దగ్గర ఒక శారీ ఉంటే దానికి లేసు యూజ్ అవ్వదనేసి తీసాను. సో ఆ లేస్ని యూజ్ చేసుకుంటున్నాను. మనకి డోరు ఎంతైతే లెంత్ ఉంటుందో అంత లెంత్ చూసుకొని అటు సైడ్ ఇటు సైడ్ మేకులు ఉంటాయి కదండి, దానికోసం అనేది ఇట్లా హోల్ లాగా చేసి దానికి పెట్టాను. ఇప్పుడు దీనికి ఎలా కుట్టాలి అనేది చూపిస్తాను. మిడిల్లో దాన్ని హాఫ్కి ఫోల్డ్ చేసి మిడిల్ పాయింట్ ఉంటుంది కదండి, ఆ మిడిల్ పాయింట్ దగ్గర ఫస్ట్ మనం చిన్నది కుట్టుకోవాలన్నమాట. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనము నాట్ అనేది వేసుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అది. సో ఇలా స్టిచ్ చేసుకున్నాను కదండి మిడిల్ పాయింట్లో. తర్వాత దీనికి ఆపోజిట్ సైడ్ అటు సైడ్ ఇటు సైడ్ రెండు ఇంకా మనం ఎన్నైతే హ్యాంగింగ్ చేయాలనుకున్నామో అన్నీ హ్యాంగింగ్ ఒకదాని తర్వాత ఒకటి లెంత్ చూసుకొని ఇలా చేసుకోవాలండి. చూడండి, నేను ఒకదాని తర్వాత ఒకటి ఇలా హ్యాంగింగ్ చేసుకున్నాను. నాకు ఇట్లా అయితే చాలా బాగా అనిపించింది అండ్ డోర్కి పెట్టగానే ఇంకా చాలా మంచిగా అనిపించింది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది అనేది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉంది అనేది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. అండ్ ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది చూపిస్తాను పదండి మీకు. చూడండి, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఇష్టంతో చేసుకున్నాను కాబట్టి నాకు చాలా బాగా అనిపించింది. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈ వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్.